స్నేహితులారా, ఇక్కడ చాలా మామిడి పండ్లున్నాయి. అవును, ప్రతిరోజు మనం ఇక్కడికి రావచ్చు. చూడు ఎంత రసంగా ఉన్నాయో. సూపర్ గా ఉంది. రా ఫీల్ టు ఈట్ మోర్. ఇట్స్ లైక్ బటర్ హనీ. ఏయ్, రోజు నా మామిడికాయలు దొంగిలిస్తున్నావు. ఇది చాలా చెడ్డ పని. మర్చిపోకు, ఇక నుంచి మామిడికాయలు ముట్టుకోకు. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తొట్టాకి వేలావా, పండు తెచ్చావా, గూతుల్లో పెట్టావా, గుట్టుకు నన్నవా. ఏమిటి ఆపకుండా? ఇక పారిపోతున్నా. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తొట్టాకి వేలావా, పండు తెచ్చావా, గూతుల్లో పెట్టావా, గుట్టుకు నన్నవా. ఓ అత్తమ్మ, చిలకలు మమ్మల్ని పందులా దొంగలిస్తున్నాయి. అవునా, నువ్వు చూస్తున్నావు. ఇంటికి వెళ్దాంరా. అవునమ్మా, ఈ పండ్లు కూడా తీసుకుందాం. చూడమ్మా, మన ఇల్లు కనిపిస్తోంది. అవును, రా త్వరగా. ఏమిటి ప్లాన్ అత్తమ్మ? చాలా చెట్లపై కొన్ని పిల్లి బొమ్మను ఉంచుదాం. అప్పుడు అవి ఎగిరిపోతాయి. పిట్టలు వచ్చినప్పుడు హాక్స్ మరియు క్రాస్ శబ్దం చేద్దాం. అప్పుడు అవి ఎగిరిపోతాయి. చూడు నాన్న, ఈ పిల్లి బొమ్మలు చెట్ల మీద పెడితే ఎంత అందంగా ఉంటాయో. మంచిగా అయ్యో, నాకు సహాయం చేయండి దయచేసి. నేను కొట్టుకుపోతున్నాను. నా ప్రాణం పోతుంది. సహాయం, సహాయం. అమ్మా పోరాడండి, నేను సహాయం తెస్తాను. శీఘ్రం రా నా కొడుకా. అయ్యో, ఆమె మునుగుతోంది. నదిలో ముసలావిడ మునుగుతోంది. త్వరగా రండి. ఏమిటి, మన అమ్మ గ్రామానికి దూరంగా? ధన్యవాదాలు. ఆ చెట్టుపై కూర్చున్న రామచిలుకకు చెప్పండి. అదే సరైన సమయంలో వచ్చి మాకు సమాచారం ఇచ్చింది. నేను మీపై చాలా క్రూరంగా ప్రవర్తించాను. నన్ను క్షమించు చిలుక. ఇకపై నా పొలంలో మీకోసం ప్రతిరోజు మామిడి పండ్లు పెడతాను. అబ్బా చిలకలు, మీరు వచ్చారా? రండి రండి, ఈ తీయని మామిడికాయలు తినండి. ఆహా, నా చిలక పిల్లలు, మీరు నా హృదయాన్ని దొంగిలించారు.